రాజకీయాలను కలుషితం చేసేందుకు ఆమె వచ్చింది కాబట్టికే ఆమెను టార్గెట్ చేస్తున్నాం. రాజకీయం కలుషితం చేసింది. మాట్లాడే దాన్ని బట్టి చూస్తే ఏదో వ్యక్తిగత నాకు పరిచయం కూడా లేదు ఆమె, నాకు ఆమె పరిచయం కూడా లేదు. దానికి సంబంధించిన వాళ్ళు కూడా నాకు ఎక్కడ పరిచయాలు ఏందే వాళ్ళ తాతల కాలం నుంచి జరిగిన చరిత్రలన్నీ చెప్తున్నారు అని అంటే పరిచయం లేకుండా లక్కిరెడ్డి బాలరెడ్డికి నేను అదే చెప్తున్నా. లక్కిరెడ్డి బాలరెడ్డికి సంబంధించిన ఒక వ్యక్తి నాకు ఇంతకుముందు ఇండస్ట్రీలో పనిచేసింది నాతో, వాళ్ళ దగ్గర బంధువు. ఆయన అడిగితే ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. లక్కిరెడ్డి బాలరెడ్డి ఏంటిది అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. ఆమెను చెప్పాలి, ఈమె ఎప్పుడు పోయింది అమెరికాకు, ఎవరి ద్వారా పోయింది, నేను అంతవరకు అది చెప్తున్నాను. ఆమె ఏంటిదని చెప్తే నేను దానికి నోరు విప్పుతాను. ఇప్పుడు నోరు విప్పాను, సగం మాత్రమే చెప్పి ఆమె బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ. అట్లా మీరు అనుకుంటే నేను ఏం చేయలేను. బ్లాక్మెయిల్ చేయదలుచుకుంటే మీకు దగ్గర రాను కదా నేను ఎక్కడికి పోవాలి? బ్లాక్మెయిల్ అంటే ఇవన్నీ ఉన్నాయి, నీకు నీ ఇష్టం, నేను ఇట్లా అట్లా నేను బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయడం లేదు. ఆమె నన్ను బ్లాక్మెయిల్ చేస్తాను, అర్థం చేసుకోవాలి మీరు. ఆమె నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, కంపల్సరీగా చేస్తుంది కూడా, నాకు అవసరం లేదు అది. నేను బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసుకుంటే ఝాన్సీ రెడ్డి గారు మీకు ఆఫర్లు ఇస్తున్నారా? నా దగ్గర కూడా రానియను. ఆ ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నట్టు నాకు రానియరు, వాళ్ళు రారు, వాళ్ళు భయపడతారు కూడా. నా దగ్గర రారు. ఝాన్సీ రెడ్డి కూడా నాతోటి మాట్లాడే సమస్య లేదు. ఆ ఫోన్ వచ్చి కట్ చేసేస్తాను, మొహమాటం ఏం లేదు. చేసిందా ఎప్పుడన్నా ఫోన్? లేదు. ఒకవేళ చేస్తే లేపుతారా? మాట్లాడతాను, సారీ అని చెప్పేసి పెట్టాడే అంతే. సరే, చివరికి ఏం చెప్తారు సార్ ఈ 70 ఎకరాల ల్యాండ్ ఇష్యూ ఏదైతే ఉందో ఈ విషయం? ఇది రైతులకు ఇచ్చేయాలి ఈ ల్యాండ్. ఓకే, బస్ ఫస్ట్ ఆమె రైతులకు ఇచ్చేయాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నేను తప్పు చేశానని అమెరికాలో క్షమాపణ చెప్తే చట్ట ప్రకారం చాలా శిక్ష తగ్గుతుంది. ఇక్కడ కూడా అమెరికాలో పుట్టి పెరిగింది కాబట్టి, ఆమె అక్కడ సిటిజన్ కాబట్టి ఇక్కడ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, ఏ తప్పు చేసినా అని చెప్పేసి. ఈ ఇష్యూలో మీ ఫైనల్ స్టాండ్ ఏంటి? చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. ఆమె ఎమ్మెల్యేగా ఎందుకు నిలబడ్డది అనేది కూడా సమాధానం చెప్పాలి మనకు. ఎందుకు వచ్చినావు అసలు, నీకు వచ్చినావు ఎలక్షన్లో, నీకు ఏం తెలియకుండా ఎందుకు వచ్చావు? సిటిజన్ అని తెలిసి కూడా ఎలక్షన్లకు ఎలా వచ్చావు? మన భారతదేశంలో ఏమైనా జరుగుతుంది, డబ్బులు ఇస్తే ఏమైనా జరుగుతుంది అని ఒక ఏమంటారు దాన్ని అహంకార ధోరణిలో వచ్చినావు కదా, ఆ అహంకారాన్ని ఇప్పుడు తగ్గిస్తాను. ఈ విషయం మీద ఎంత దాకా ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నాను, దేనికైనా తెగించిన మా వ్యక్తిని. ఇది ఒక ఇష్యూ కానీ చాలా ఇష్యూలు. మీ ముందు ఇప్పుడు నా స్థానంలో ఝాన్సీ రెడ్డి గారే మీ ముందు ఉన్నారు లేదా మీ పక్కన ఉన్నారు అని అంటే మీరు తక్షణంగా మీకు గుర్తొచ్చేది ఏంటంటే? ముందు దీనికి సమాధానం చెప్పాలి. ఓకే, ల్యాండ్ ఇష్యూలో సమాధానం చెప్పాలి. ఎలక్షన్ల ఖర్చు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాలి. ఎలక్షన్ ఖర్చు అనేది రిటర్నింగ్ ఆఫీసర్కి ఇస్తే సరిపోతుంది. సరే, ఆమె ఇవ్వాలి కదా, రిటర్న్ ఇచ్చి ఉంటుంది. నేను అది తెప్పించుకుంటా, ఆర్టీఐ నుంచి అది కూడా తెప్పిస్తాను. ఓకే, ఎంత ఖర్చు పెట్టింది ఏమైనా చూపించినాక ఆధారాలతో సహా నేను కూడా పెడతాను, పెట్టకుంటే ఏమనుకోను. ఆమె చూసిన మీటింగ్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది, అవన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నా. అది మీ ఇప్పుడు చేసే పని అదే. నా కార్యకర్తలు ఏ పని చేస్తున్నారంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తున్నారు. గ్యాదర్ చేసినాక అది ఒక 10-15 రోజులు అయిపోతుంది ఆ ఇన్ఫర్మేషన్ అంతా రెడీ. మీరు మాట్లాడే మాటలన్నీ దామోదర్ రెడ్డి సారే మాట్లాడుతున్నారా లేదంటే దీని వెనకాల ఇతర వ్యక్తులు? నా వెనక ఓన్లీ పార్టీ లేదు, నా వెనక ఈ స్టాండ్ తీసుకునే ముందు పార్టీ తోటి మాట్లాడాను. పార్టీ చేయమన్నది. ఎందుకంటే పార్టీ పరంగా చేయమంటే పార్టీ పరంగా చేయాలి, లేకపోతే ఏం చేయాలి? నేను పార్టీకి రిజైన్ చేసి ఇండివిజువల్గా ఫైట్ చేయాలి. నేను ఇండివిజువల్గా ఫైట్ చేస్తాను కూడా రెడీ అయ్యాను. ఒకవేళ లేదు అని అంటే ఇండివిజువల్ అయితే లేదు పార్టీ పరంగా స్టాండ్ తీసుకోండి అన్న, స్టాండ్ తీసుకుంటారు. రైట్ సార్, పాలకుర్తి నియోజకవర్గంలో ఇన్ని లక్షల మంది వాళ్ళ ఓట్లేసి గెలిపించిన ఓటర్లకు మీ తరపున వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు ప్రజలకు? పాలకుర్తి ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి, ఇన్ని 100 కోట్లు ఈమెకి ఎక్కడి నుంచి వచ్చినాయి ఖర్చులకు. ఇలా ఇల్లీగల్ 70 ఎకరాల ల్యాండ్ ఇది ఎలా చేసింది? మీరు రీసెంట్గా 3 రోజుల కింద ఒక వ్యక్తిని, తొర్రూరు మండలంలో ఒక వ్యక్తిని, సురేష్ నాయక్ సురేష్ నాయక్ అనే వ్యక్తిని దారుణంగా కొట్టారు పోలీసు వాళ్ళు, దారుణంగా కొట్టారు. వాళ్ళు ఏడుస్తూ వాళ్ళ ఇంటిళ్ళు పాది ఏడ్చారు. తెల్లారి వచ్చి నాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, నన్ను ఏం కొట్టలేదు అని చెప్పి అదే సురేష్ నాయక్ చెప్పారు, చెప్పించింది. దానికి సమాధానం నువ్వు చెప్పాలి. మరి నువ్వు ఇక్కడ ఎంత అమ్ముడు వేన్లు, ఎవరిని ఏం చేసావు, మాయ చేసావు. సురేష్ నాయక్ లాంటి కార్యకర్తలు నువ్వు భయపడిస్తున్నావు కదా, అదే దామోదర్ రెడ్డి అని ఒక కార్యకర్త నువ్వు ఆ పని నువ్వు చేయగలుగుతావా? అప్పటి వరకు దయాకర్ రావు గారు దేవుడు అని చెప్పిన వ్యక్తి 2 గంటలు తిరిగేసరికి సంబంధం లేదు, అది వాళ్ళ పార్టీ ఇష్యూ. కానీ ఇక్కడ ఒక వ్యక్తిని, ఒక లంబాడి వ్యక్తిని నువ్వు అతని విచక్షణ కొట్టించి అది ఏమున్నదల్లా సోషల్ మీడియాలో పెట్టాడు. నీ సోషల్ మీడియా చాలా పెట్టాను నీ మీద, మరి
నువ్వు సామాన్య కార్యకర్తలను కొడుతున్నావు, ఈరోజు ఈ స్టేజ్కి వచ్చినావు అంటే నేను ఇంకొక సమాధానం చెప్తాను. నీ కార్యకర్తలు దేవరుపులలో మైనింగ్ చేస్తున్నారా లేదా, ఇసుక మైనింగ్ చేస్తున్నారా లేదా, క్వారీ మైనింగ్ చేస్తున్నారా లేదా, రాయబర్తిలో ఇల్లీగల్గా మైనింగ్ చేస్తున్నారా లేదా, దీనికి సమాధానం చెప్తావా అమ్మా? ప్రజలకు చెప్పాలి మీరు ఈ 3 ఎందుకు జరిగినాయి. ఇదే కాకుండా నువ్వు ఏం ఆశించావు, 100 కోట్లు ఖర్చు పెట్టి వచ్చినావు కాబట్టి దానికి నువ్వు బిజినెస్ చేసే వ్యక్తి కాబట్టి ఆ 100 కోట్లకు 300 సంపాదించాలన్నా 400 కోట్లు సంపాదించాలన్న ఆలోచనతో వచ్చిన వ్యక్తి నువ్వు. ప్రజలకు సేవ చేయాలంటే పొలిటికల్గా కూర్చొని నువ్వు ఆ రోజే చెప్పవలసిండే. ఎలక్షన్ల ముందే నువ్వు నాకు ఈ 70 ఎకరాలు నేను వాళ్ళకి ఇస్తున్నా, ఈ 70 ఎకరాలు స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నా అప్పుడు చెప్పవలసిండే. ఇప్పుడు చట్టం ముందు నిలబడవలసి వస్తుంది, చట్టంలో దోషిగా ఉండవలసి వస్తుంది అని చెప్పి ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి నువ్వు ఈరోజు కూర్చుంటున్నావు. అంటే ప్రజలు పిచ్చోళ్ళ, నాలాంటి కార్యకర్తలు పిచ్చోళ్ళ? నేను స్ట్రేట్గా అడుగుతున్నా. కార్యకర్తలను పిచ్చోళ్ళు చేస్తున్నావు, కాంగ్రెస్ వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తున్నావు. నీ ఉద్దేశం ఏందో నువ్వు చెప్తావు కదా. నేను ఎక్కడో ఆడేదో కొంత సోషల్ వర్క్ చేసి ఉంటాను, నేను కూడా చేశాను. నేను కూడా 20 మందికి పిల్లలకు మంచి కాలేజీలో చదువుతుంటే ఫీజులు కట్టాను లాస్ట్ ఇయర్. నువ్వు కట్టావు, నేను కట్టాను. నేను ఓకే, నీ 22,000 కట్టి ఉండొచ్చు ఒక్కొక్క స్టూడెంట్కు, నువ్వు 1,00,000 రూపాయలు కట్టి ఉంటావు. నీ దగ్గర ఉండే కట్టావు, నా కెపాసిటీ ప్రకారం నేను కట్టాను. నేను కూడా సేవ చేస్తున్నా కదా ప్రజలకు. కానీ నేను నిస్వార్థంగా చేస్తున్నా. మరి నువ్వెందుకు స్వార్థంగా పని చేస్తున్నావు? నీ ఉద్దేశం చెప్తే. ఎందుకంటే అమెరికా చట్ట ప్రకారము క్షమాపణ అడుగుతారు, తప్పు జరిగితే ఐ డన్ ఏ మిస్టేక్, ఐ లైడ్ అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటారు. అదే చట్ట ప్రకారము అక్కడే సిటిజన్గా పుట్టి పెరిగినావు కాబట్టి ఆల్మోస్ట్ 5-6 ఏళ్ళప్పుడు ఎప్పుడు వెళ్ళావు. అప్పటి నుంచి ఇప్పటివరకు అమెరికాలో ఉన్నావు కాబట్టి 50 ఏళ్ళ పైన ఉన్నావు. మరి దానికి నువ్వు ఏం చెప్తావు ఆన్సర్? రైట్ సార్, మీరు ఇవన్నీ విన్న తర్వాత మా సిగ్నేచర్ స్టూడియోలో అవకాశం ఉంటే ఝాన్సీ రెడ్డి గారిని మిమ్మల్ని డిబేట్లో పెట్టడానికి నేను సందిగ్ధంగా మీరు రాగలుగుతారు? నేను రెడీగా ఉన్నాను సార్. ఇంకొకసారి మాట్లాడుతున్నా, ఝాన్సీ రెడ్డి గారు కనుక డిబేట్ రావడానికి ఒప్పుకుంటే మీరు రావడానికి సిద్ధం? నేను రెడీగా ఉన్నాను సార్. నాకు ఒక డే ముందు చెప్పాలి నాకు. డెఫినెట్లీ సార్, కంపల్సరీ అటువంటి పరిస్థితులు కనుక వస్తే మీరు విమర్శిస్తున్నట్టు అన్ని డౌట్స్ మీద వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. థ్యాంక్ యూ సార్. ఇంత మీ విలువైన సమయాన్ని అడగంగానే మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.